నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో మహిళపై జరిగినటువంటి దాడి గురించి వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మరి ఈ ఘటన గురించే వైసీపీ కీలక నేతలందరూ కూడా తీవ్ర విమర్శలు చేయడం జరుగుతున్నాయి. అందులో భాగంగానే రోజా కూడా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఈ సంఘటనని ఏ విధంగా చూడాలి, వీళ్ళందరి విమర్శలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. కుప్పంలో మహిళపై దాడి జరిగింది. ఆ దాడి జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి? ఈరోజు రోజా గారు కూడా బయటకు వచ్చి అసలు ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణే లేదు, రోజుకొక అఘాయిత్యం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మహిళల జోలికి ఎవరినైనా వస్తే తాట తీస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు, కానీ చేసేది ఏం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? కుప్పంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఫస్ట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. తిమ్మరాయప్ప అనే ఒక ఆయన మునికన్నప్ప దగ్గర 80,000 అప్పు చేశాడు. ఈయన రోజు వచ్చి నా అప్పు తీర్చు అని అడిగితే మేబీ ఆయన ఎంతమంది దగ్గర అప్పులు చేశారో మనకు తెలియదు. ఏం చేశాడు, భార్యని పిల్లోడిని వదిలేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అప్పులు కట్టలేక. అంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని వదిలేసి ఊర్లో అప్పులన్నీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు, జల్సరాయుడు. డన్. ఇప్పుడు ఈ మునికన్నప్ప ఏం చేశాడు, ఒకసారి ఇతని భార్య శిరీష పిల్లోడి టీసీ కోసం అక్కడికి వచ్చింది. వీళ్ళేదా పక్క గ్రామం ఏదో మహా అయితే పుట్టింట్లోనో అక్కడిక్కడ ఉంటుంది. పిల్లోడిని ఇక్కడ చదివి ఇచ్చారు కాబట్టి టీసీ కోసం, అంటే ఇక్కడ నుంచి స్కూల్ మార్చాలి, ఇక్కడ ఉండలేం మేము, వేరే పనేం లేదు నాకు, నేను కూలి పనులు చేసుకుంటాను బెంగళూరులో. వీళ్ళు అక్కడ నుంచి అటు వెళ్తున్నారు, బెంగళూరులో కూలి పని చేసుకుంటూ పిల్లోడిని చదివించుకుంటాను నా పుట్టింట్లో పెట్టి. ఆవిడ ప్లానింగ్స్ ఆవిడకున్నాయి. సో టీసీ కోసం ఊరికి రాగానే వాళ్ళ భార్య వచ్చిందంట, రండి అని చెప్పేసి మునికన్నప్ప, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అత్త, వాళ్ళ కోడలు అందరు కలిసి వచ్చి ఈవిని పట్టుకొని ఆ పిల్లోడినేమో ఒక రాయి మీద కూర్చోపెట్టి వాడేమో స్కూల్ బ్యాగ్ పట్టుకొని అలా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఈవిని చెట్టుకు కట్టేసి వీడియో కాల్ చేసి చూపించాను. ఆవిడ అలా ఫోన్ అలా పట్టుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. బేసిక్గా జరిగింది ఇది. అప్పు చేసిన వాడినే అడగాలి ఎప్పుడైనా సరే. వాళ్ళ ఫ్యామిలీకి వీడి అప్పుకి సంబంధం లేదు, అది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ. అండ్ అప్పు ఇచ్చినోడు కూడా అవతలోడు కడతాడా కట్టే స్తోమత ఉన్నోడా చూసుకొనే ఇస్తాడు, ఊరికేళ్ళు ఇవ్వడానికి కూడా లేదు. ఇట్లా అండ్ డబ్బుల కోసం వేధింపులు కూడా ఉంటాయి బేసికల్గా. అంటే వాళ్ళకి డబ్బులే కావాలి, ఇంకేం వద్దు. అఫ్కోర్స్ వాడిది డబ్బేలే. కొంతమంది ఏమంటారంటే అప్పు తీసుకునేటప్పుడు వినయంగా ఉంటారు, తీర్చే టైంకి రాగానే వాడు దాడి చేయడానికి వచ్చాడు అంటారు. వాడు అడగడానికే వచ్చాడు, వాడిది కూడా డబ్బే కదా పాపం. అడగడానికి వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు, మమ్మల్ని వేధిస్తున్నాడు. లోన్ యాప్ వేధింపులను కూడా నేను వీళ్ళనే తిడతా. నువ్వు తీసుకునేటప్పుడు తీసుకుంటున్నావుగా, నువ్వు 3,000 తీసుకుంటే వాడు 3,500 ఛార్జ్ చేస్తాడని నీకు తెలుసు. నువ్వు 5,000 తీసుకుంటే వాడు 6,000 ఛార్జ్ చేస్తాడని నీకు తెలిసే అప్పుడు అవసరానికి తీసుకుంటావు. తర్వాత అబ్బా నేను తీసుకున్న 3,000కి ఇంత కట్టాలా అని చెప్పి కట్టవు. వాడు అది పెంచుకుంటూ వస్తూ ఉంటాడు. తర్వాత కొంతకాలానికి నీ 6,000 కాస్త 10,000 అవుతాయి, 15,000 అవుతాయి, ఇంక వదిలేస్తావు, కట్టవు. వాడు నిన్ను వేధిస్తాడు, అది వేధింపులు అంటావు. నేను ఆత్మహత్య చేసుకుంటాడు, చనిపోయిన వాళ్ళు కూడా చూసాను చాలామందిని. సో ఎప్పుడైనా సరే అప్పులు తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీర్చలేని సిచ్యువేషన్లో ఉంటే తీసుకోకు, నీ దరిద్రాన్ని అనుభవించు అంతే. తీర్చగలను, తీరుస్తాను అనే నమ్మకం నీకు ఉంటేనే తీసుకో. ఆ బాధ్యత కూడా మనిషికి ఉండాలి, బాధ్యత వదిలేసి అలా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు నేనున్నా, మా ఊరంతా తప్పులు చేసేసి ఇల్లు ఇదిపెట్టి వచ్చేసాను అనుకో, వాళ్ళందరూ వెళ్ళి మా మమ్మీని పట్టుకొని అడిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అతన్ని వదిలేసి ప్రభుత్వాన్ని అటాక్ చేయడం, ప్రభుత్వం పైన ఇక్కడ దాకా వస్తా. మునికన్నపై చేసిన వేషం కాస్త ఎక్కడి దాకా వెళ్ళిందో చూద్దాం. ఇప్పుడు సరే వాడెవడో ఆకు అక్కగాడు బాధ్యతలన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు మహా అంటే?
ఆ? వాడిని పట్టుకొని వీళ్ళు ఏమైనా చేయాలి. ఏమైనా చెయ్యాలి అంటే ఎవరినైనా సరే ఏం చేసే హక్కు నీకు లేదు. పోలీస్ కంప్లైంట్ పెట్టాలి. వాళ్ళు ఉన్నది ఎందుకు మీకు? ఆడుకోవడానికా? లేకపోతే మీరు చేసే క్రైములు ముక్కలు ముక్కలుగా మనుషులు నరికి ఆడిడ పడేస్తే వెతుక్కోవడానికా? వాటికే కాదు, వీటికి కూడా వాళ్ళే ఉన్నారు. వెళ్ళి డీసెంట్గా పోలీస్ కంప్లైంట్ పెట్టండి. పలానా పలానా వాడు మాకు ఇంత అప్పు ఎగ్గొట్టి దేశంలో తిరుగుతున్నాడు, మమ్మల్ని ఏం చేయమంటారండి అని చెబితే వాళ్ళు వెళ్ళి పట్టుకొస్తారు. ఏరా ఇలా డబ్బులు ఇవ్వాలంట కదా అని చీటింగ్ కేసు నమోదు చేస్తారు. వాడిని కావాలంటే రిమాండ్కి తరలిస్తాడు. కోర్టులకి వెళ్తే నీ నేరం రుజువైతే వాడు ఇంకా డబుల్ అమౌంట్ ఇప్పిస్తుంది నీకు. ఇవన్నీ తేల్చుకోవాలి. కేసులు పెడితే డబ్బులు రావులే, తిరుగుతూ ఉండాలి కోర్టుల చుట్టూ, ఇప్పటికి తెగేదా అనుకుని వెంటనే వెళ్ళి దాడి చేస్తారు మనుషుల పైన. నీకు హక్కు లేదు, నువ్వు అలా దాడి చేయాలంటే అప్పులు ఇవ్వడం మానేసేయండి. ఇచ్చిన తర్వాత దాడులు చేయొద్దు మనుషుల పైన, తీసుకునేవాడు కూడా బాధ్యతగా ఉండాలి. రెండూ ఉంటాయి. ఇప్పుడు ఈ మహిళను కట్టేశారు. ఈ ఇన్సిడెంట్ కుప్పంలో జరిగింది. ఓకేనా? కుప్పంలో జరిగినందుకు ఆ కుప్పం నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రాష్ట్రం మొత్తంలో ముఖ్యమంత్రి ఉన్న ఊర్లో ఒక మహిళని చెట్టుకు కట్టేశారు అనే విషయాన్ని ప్రతిపక్షం హైలైట్ చేయాలి. ఓకేనా? ప్రతిపక్షం హైలైట్ చేయాలి అంటే ప్రతిపక్షంలో ఉన్న మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో, నువ్వు విమర్శించవచ్చు, విమర్శకు కూడా ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు కూడా విమర్శించారు. ఏమన్నారు? ఒక మహిళగా నేను సిగ్గుపడుతున్నా, పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఊర్లోని ఇలా జరగడం నాకు నిజంగా చాలా బాధగా ఉంది, వాడిని ఏదో చేయండి అని చెప్పడం. ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి తను రియాక్ట్ అయ్యి వాడికి శిక్ష కూడా వేశారు, వాడిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇది కూడా జరిగింది. ఇప్పుడు సరే, ప్రతిపక్షంలో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఏదో ఒకటి బురద చల్లాలి అనే ప్రయత్నం చేసేవాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి ఆ మహిళను కట్టేసినట్టు, అసలు కుప్పంలో మొత్తం రోజుకో మహిళను కట్టేస్తున్నట్టు, అసలు మహిళలపైన నేరాలు జరుగుతున్నట్టు, ఘోరాలు జరుగుతున్నట్టు వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రోజా మాట్లాడింది, నగరిలో ఇన్సిడెంట్ అయితే ఏం చేస్తావు? అప్పుడు కూడా ఏమంటారో తెలుసా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే? నేనుండగా నా ఊర్లోనే ఇలా జరిగింది భయం లేకుండా అంటే అట్లుంది, ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, ఈ ముఖ్యమంత్రిని దించండి. అప్పుడు కూడా అలాగే అంటారు. అక్కడ జరిగినా అంతే, ఇంకో చోట జరిగినా అంతే, ఇంకెక్కడ జరిగినా అంతే. నీకు అర్థమైందా? అది కుప్పలో జరిగింది అంతే, అంతమించి ఇంకేం లేదు. ఎక్కడ జరిగినా సరే వాళ్ళు అలాగే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సి ముడి సరుకు కావాలి నేను టార్గెట్ చేయడానికి. నా మెయిన్ రీజన్ నేను టార్గెట్ చేయడం. నేను టార్గెట్ చేయాలంటే నాకు రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ వెతుక్కునే పనిలో రోజు న్యూస్లు చూసుకుంటూ, నిన్నగాక మొన్న కూడా ఇప్పుడు వీళ్ళకి తెలియని ఇంకో ఇన్సిడెంట్ చెప్పనా నేను? 3-4 days బ్యాక్ అనుకుంటా, కుప్పం నుంచి వచ్చిన మహిళలు, ఒక 6 మహిళలు దొంగతనాలు చేసుకుంటూ తిరిగారు. మహిళలు దొంగతనాలు చేసుకుంటూ తిరిగారు. అక్కడ నుంచి వచ్చారట వాళ్ళు, అరెస్ట్ చేశారులే వాళ్ళని, ఆల్మోస్ట్ అరెస్ట్ చేసి జైలుకి పంపారు. నేరాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయమ్మా. అప్పిచ్చిన వాళ్ళ దాడులు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, పరువు హత్యలు కావచ్చు, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకొని బండరాయితో తలకు కొట్టడం, ముక్కలు పాటలేయడం. ప్రతి జిల్లాలోనూ రోజుకో క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ క్రైమ్ జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రికే లింక్ పెట్టి మాట్లాడకూడదు, అది చాలా తప్పు. సరే, ఇంకొకటండి, ఇప్పుడు కుప్పంలో మహిళ పైన భౌతిక దాడి జరిగింది. ఓకే, రోజా గారు ఖండించారు, విమర్శలు చేశారు. మరి అమరావతి మహిళల పైన అన్నప్పుడు ఎందుకు ఖండించలేదు? అంటే అది భౌతిక దాడి కన్నా ఎక్కువ కదా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం. మరి దాన్ని ఎందుకు సమర్థించారు, దీన్ని ఎందుకు ఖండిస్తున్నారు? ఏమండి? ఇప్పుడు మనం ఇంకో యాంగిల్ వెళ్దాం, కావాలని చెప్తున్నా. రోజే దగ్గరుండి మునికన్నప్పని, ఆ మునికన్నప్ప వైసీపీ ఓడేమో, రోజే దగ్గరుండి మునికన్నప్పకి ఎదురు డబ్బు ఇచ్చి మరి వెళ్ళి ఆ మహిళని కట్టేయి, అడిగితే రీజన్ ఇది చెప్పనొచ్చుగా. అంటే ఏమంటావు నువ్వు? నన్ను ఎందుకు దాడి, అసలు నేను ఎందుకున్నాను దీంట్లో, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు అంటావా అనవా? అంతే కదా. మరి అక్కడ జరిగినందుకు నువ్వు అని ఇంతేంటి? అంతే, అదే తప్పు. మన దగ్గరకు వస్తే కానీ తెలియదు. ఇప్పుడు నేను చెప్తా, మునికన్నప్ప అనేవాడు ఒక ఫేక్ పెయిడ్ ఆర్టిస్ట్. ఓకేనా? నిజమే, ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి, నేను ఒప్పుకుంటా. మునికన్నప్పని తీసుకెళ్ళి కావాలని ఆ మహిళను నువ్వు కట్టేయించు, ఇది కనుక రాష్ట్రం మొత్తం సెన్సేషన్ అవ్వాలి, నువ్వు సెన్సేషన్ చేయి, మేము ముఖ్యమంత్రి సంగతి మేము చూసుకుంటాం అని రోజే దగ్గర ఉండి చేయించితే ఏమంటావు చెప్పు?
ఎప్పుడు అనకూడదు. ఏ ఇన్సిడెంట్ అన్నా జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో దగ్గర ఏవో జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట పోలీసులు తిరగాలని లేదు, ప్రతి చోట ముఖ్యమంత్రులు మంత్రులు తిరగాలని లేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అవతలోడికి బుద్ధి చెబితే ఇంకోసారి అవి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ మునికన్నప్పని నువ్వు కఠినంగా శిక్షిస్తే ఇంకెవడైనా ఇంకో మహిళని, అసలు వాడి భార్యని ముట్టుకునే హక్కు నీకు ఎక్కడిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైంగిక దాడి కిందికి కూడా వస్తుంది. మహిళను నువ్వు చెట్టు కట్టేస్తున్నావు, నువ్వు ఆవిడను మహిళను ముట్టుకున్నా కూడా లైంగిక దాడేవా? ముట్టుకునే హక్కు కూడా ఎవరికి లేదు. నీ మనిషి కాదు కదా, నీ ఇంటి మనిషి కాదు కదా, నువ్వు ఎలా ముట్టుకుంటావు? లైంగిక దాడి. వీడి మీద ఎన్ని కేసులైనా పెట్టవచ్చు. కొడుకుని అక్కడ కూర్చోబెట్టి చైల్డ్ హెరాస్మెంట్, కొడుకు ముందు తల్లిని హింసిస్తున్నావు నువ్వు, వాడికి చూపించుకుంటూ బూతులు తిడుతూ, చైల్డ్ హెరాస్మెంట్. నీకు ఆ కేసు కూడా వేయొచ్చు. ఆ గర్ల్ చైల్డ్ అయితే ఇంకా దారుణంగా వేయొచ్చు, నీ పైన కేసులు 100 వేయొచ్చు. అప్పుడు అలాంటివన్నీ వేస్తే, ఒక మనిషికి ఇలా చేస్తే నెక్స్ట్ అప్పు ఇచ్చేవాడు పద్ధతిగా ఉంటాడు, తీసుకునేవాడు బాధ్యతగా ఉంటాడు. పెళ్లి చేసుకొని పిల్లల్ని గాలికి వదిలేసి తిరిగేవాళ్ళు పద్ధతిగా ఉంటారు. ఇక మీదట అలా చేయరు. ఇప్పుడు ఒక బాధ్యతారహితమైన మనిషి, అసలు ఫస్ట్ వాడిని కదా తన్నాలి, వాడిని కూడా వాడి వల్లే ఇంత జరిగింది. నువ్వు పిల్లాన్ని పోషించలేనోడివి, పిల్లల్ని ఎందుకు కన్నావు, సంసారం ఎందుకు పెట్టావు, అప్పులు ఎందుకు చేసావు? అని శారీరక సుఖం కోసం పిల్లాన్ని వాడుకున్నావు, పిల్లల్ని కన్నావు, అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఏదో 4 రోజులు నెట్టుకొచ్చావు, అందరి ఇంటి మీద పడితే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయావు. అంతే కదా. మరి వాడికి ఇంకా కఠినమైన శిక్ష వేయి. అటు వాడికి ఇటు వీడికి ఇద్దరికి శిక్షలు వేస్తే అది చూసి ఒక ఎగ్జాంపుల్గా ఇంకొకసారి ఇలాంటి చేయకుండా ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసింది అదే కదా. ఇప్పుడు ఇంకొకరికి ఇలా జరగకుండా అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ ఊరోళ్ళందరికీ విషయం తెలుసు. ఇప్పుడు మొత్తం మనందరం మాట్లాడుకుంటారు, రాష్ట్రం అంతా తెలుసు. మరి ఇంకేంటి, దాన్ని ఇవన్నీ ఎక్కడెక్కడికో లాగి ప్రతిపక్షంలో ఉండు. ఏమనాలి? ఒక మహిళగా నేను సిగ్గుపడుతున్నాను, ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఒక చీర కప్పు, ఆవిడని విడిపించు, శుద్ధి చేయి, ఇంకేమైనా చేయి, చేతనైతే ఆ పిల్లకి ఆసరా కల్పించు, ఆ పిల్లోడికి నువ్వేమన్నా చేయగలిగితే చెయ్యి, నీ ఇష్టం. ఇప్పుడు వాళ్ళ అప్పు కూడా పెద్ద కాదు, 80,000 1,00,000 నువ్వు ఇవ్వచ్చు బేసికల్లీ నీకు చేయాలనుకుంటే. నువ్వు అలా చేసి అప్పుడే నువ్వు కావాలంటే ముఖ్యమంత్రి గారు మీరేం చేయలేదు చూడండి నేను సహాయం చేశానని చెప్పు. మరి ఎందుకు అట్లా వేలెత్తి చూపిస్తున్నావు? అవసరమే ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.